ఏం చేస్తారైతే మహారాజులు? వేటకని వెళ్ళేది, క్రూర మృగాల్ని చంపేది. ఎంత అని చేస్తారు వాళ్ళు? పోని 5-6 మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎంత అని పెళ్ళిళ్ళు చేసుకొని ఎంత అని వాళ్ళు ఆ భార్యలతో కానీ భర్తలతో కానీ తిరుగుతారు చెప్పండి. ఏం చేస్తారు? ఇక వాళ్ళు అందరూ ధార్మికంగా ఉండేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద మహర్షుల యొక్క భక్తులు వాళ్ళు. అందుకని పెద్ద పెద్ద యజ్ఞాలు, ఒకరికన్నా ఒకరు ఎక్కువ చేసేవాళ్ళట. ఈయన ఒక యజ్ఞం చేస్తే దానికన్నా ఎక్కువ యజ్ఞం చేసేవాడు. అందుకని ప్రతి చోట యజ్ఞం. ఆ యజ్ఞానికి ఏం చేసేవాళ్ళు? అగ్నినే కదా ప్రధానం. ఇక అన్ని చోట్లను ఈ మహారాజు యజ్ఞం 3 రోజుల కిందట మహారాజు అనుకున్నాం కదా, ఆ శ్వేతకి చేసినటువంటి యజ్ఞాలు విపరీతంగా ఉన్నాయట. ఇదిగాక చిల్లర యజ్ఞాలు దండిగా. ఇంకా ఏం చేస్తాడు? ఆ నూనె అంటే నూనె నేను అంటున్నాను, ఆ నెయ్యి తాగి 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 అజీర్ణ వ్యాధి వచ్చింది. అశ్విని దేవతలు కానీ, పక్కలో ఏ దేవతలు కానీ, ధన్వంతరి కానీ ఎవరు లేరు. ఏం చేస్తాడు? అందుకని కొంచెం అగ్ని పడి ఇంకొక చోట అగ్ని పడితే కొంచెం తీరిపోతుంది. వనాన్ని దహించి నీ కోరిక తీర్చుకో బ్రహ్మదేవుడు చెప్పాడు. అజీర్ణ వ్యాధిని, నీ రోగాన్ని, అజీర్ణ వ్యాధిని పోగొట్టుకుంటావు అని వరం ఇచ్చాడు. ఆ వీరులిద్దరూ ఒక్కటై వనంలోని ప్రాణులన్నిటినీ నివారిస్తారు, ఇంద్రుణ్ణి కూడా ఎదుర్కొంటారు. ఇది సత్యం, సందేహం లేదు అన్నాడు. ఆ ప్రాణులందరినీ ఎదురగొడతారు వాళ్ళు, యోచన చేయొద్దు. నీళ్లు ప్రశ్ననే లేదు నీకు, వెళ్ళును. వెంటనే అగ్నిదేవుడు బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టి, చాలు ఇంత చేస్తే చాలు, నాకు నీ దగ్గర మందు దొరుకుతుందని వచ్చాను, మందు దొరికింది నాకు, చాలు, ఏమన్నా కానీ వెళతాను అని అగ్నిదేవుడు బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టి కృష్ణార్జునుల వద్దకు వెళ్ళాడు. సహాయం చేయమని అడిగాడు, నమస్కారం చేశాడు. నన్ను రక్షించండి, నా అజీర్ణ వ్యాధిని పోగొట్టండి అని అంటూనే కృష్ణుడు అన్నాడు, అబ్బాయి మా దగ్గర ఏం మందు లేదప్పా, మా దగ్గర మేము మందులు ఇచ్చేవాళ్ళు కాదని. స్వామి, జరిగిన కథ అంతా చెప్తున్నాను అని జరిగిన కథ అంతా చెప్పాడు. ఇది జరిగిన కథ. ఇది అగ్నిదేవుడికి ఖాండవ వనం మీద ప్రీతి కలగటానికి గల కారణం, ఆ వనాన్ని ఆహారంగా ఎన్నుకోవటానికి గల కారణం అని వైశంపాయన మహర్షి కథ మధ్యలో జనమేజయుడు అడిగినటువంటి ఖాండవ వన వృత్తాంతాన్ని చెప్పి మళ్ళీ అసలు కథను ఇలా చెప్పసాగాడు. అబ్బా, ఇంతవరకు అయింది చూడండి. అగ్నిదేవుడి కథ ఎంత అయింది. వైశంపాయనుడు అడగలేదు. ఆయన ఆకాశంలో అకస్మాత్ అజీర్ణంలో పొట్ట చెడిపోయినప్పుడు ఏమైనా కావాలంటే, ఏదైనా చేయాలంటే ఎక్కడ చేసే అని అడగలేదు. అది అడిగింటే బాగుండేమో, నేనంటే అడుగుతూ ఉంటలేండి, అడగలేదు. మొత్తానికి ఏదో తట్టుకున్నాడులేండి. అగ్నిదేవుడు కృష్ణార్జునుల వద్దకు వచ్చి ఖాండవ వనాన్ని దహించటంలో సహాయం చేయమని కోరగానే అర్జునుడు ఇలా అన్నాడు, దేవా, నా వద్ద దివ్యాస్త్రాలు చాలా ఉన్నాయి. వాటితో ఒక్క ఇంద్రుణ్ణి కాదు, ఎంతమంది ఇంద్రులు వచ్చినా సరే నేను ఎదిరించగలను. కానీ నా భుజబలానికి తగిన ధనస్సు నా దగ్గర లేదు. నాకు ధనస్సు కావాలి. యుద్ధ భూమిలో నా వేగానికి తగిన యుద్ధ సామాగ్రి కూడా ఇప్పుడు నా వద్ద లేదు. శీఘ్రంగా ప్రయోగించటానికి నాకు అక్షయ బాణాలు కావాలి. ఎందుకంటే నిన్ను చూస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావు బాధ. నేను ఇక్కడి నుంచి వెళ్ళి నేను నా ఇంటి నుంచి తీసుకురావాలంటే బాణాలు ఇవంతా కూడా లేట్ అయిపోతుంది. నీ అవస్థ చూడలేకపోతున్నా. ఇక్కడెక్కడ నీళ్లు వసతి కూడా లేదు. అయినా పర్వాలేదు, ఆ బాణాలు మొయ్యగల రథము కావాలి నాకు. ఆ రథాన్ని వాయువేగంతో తీసుకొని వెళ్ళగల తెల్లని గుర్రాలు కావాలి. ఆ రథం మేఘగర్జన వంటి ధ్వనిని కలిగి ఉండాలి. సూర్య తేజస్సుతో వెలిగిపోతూ ఉండాలి. అలాగే శ్రీకృష్ణుడి పరాక్రమానికి తగినట్లుగా ఆయుధాన్ని కూడా నువ్వు ఇవ్వు. ఆ ఆయుధాన్ని చేతబట్టి జరగబోయే యుద్ధంలో కృష్ణ పరమాత్మ నాగులను
పిశాచాలను వధిస్తాడు. ఓ దేవా, ఈ యుద్ధంలో కార్యసిద్ధి కలగటానికి ఏదైనా ఉపాయం చెప్పు. ఇది ఒక అప్లికేషన్ వేసుకున్నాడు. ఇది మంచి టైం అర్జునుడికి. ఎందుకంటే తెలుసు అగ్ని దగ్గర ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. కాండవ వనంలో వర్షాన్ని కురిపించే ఇంద్రుణ్ణి నివారించటానికి నాకు రథాన్ని బాణాలను ప్రసాదించు. నాకు నీ దగ్గర ఉన్నాయి కదా, అవన్నీ ఇచ్చేసే నాకు. ఓ అగ్నిదేవ, మానవ ప్రయత్నంతో మేము ఈ కార్యాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది సామాన్యమైన కార్యం కాదు. నువ్వు చెప్పినట్టుగా అంత సులభంగా కాదు ఇది. కనుక అపాయం లేని ఉపాయాన్ని ఆలోచించి మాకు చెప్పు. ఈ కార్యం సిద్ధించటానికి తగిన సాధనాలను నువ్వు ప్రసాదించు అని కోరాడు అర్జునుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడు తనకు శ్రీకృష్ణుడికి ఆయుధాలను తగిన యుద్ధ సామగ్రిని ఇవ్వమని అగ్నిదేవుణ్ణి కోరాడు. అగ్నిదేవుడు వెంటనే వరుణదేవుణ్ణి ధ్యానించాడు. వరుణదేవుడు అగ్నిదేవుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆయనతో అగ్నిదేవుడు ఇలా అన్నాడు, దేవా, పూర్వం రాజైన సోముడు మీకిచ్చినటువంటి ధనస్సును, అక్షయ తూణీరాన్ని, కపిధ్వజం గల రథాన్ని దయచేసి అనుగ్రహించండి. వాటిని ఈ అర్జునుడికి ఇస్తాను. అర్జునుడు ఆ గాంధీవంతో గొప్ప కార్యాన్ని సాధించటానికి సిద్ధపడుతున్నాడు. ఈ వాసుదేవుడు కూడా చక్రాన్ని పొంది నాకు సహాయపడటానికి సిద్ధపడుతున్నాడు. కనుక ఈ 2 ఆయుధాలను నాకు ప్రసాదించు అని కోరాడు. అసలు ఇదంతా జరిగింది ఇది తంత్రం. ఇది అగ్నిదేవుడికి ఏమిటి, అజీర్ణం ఏమిటి, శ్వేతకి చేసిన హోమానికి ఎందుకు తత్తరబోయేటేమిటి, ఇవన్నీ నిజమైనప్పటికీ కూడా ఇది కారణం. అగ్నిదేవుడికి అట్లా అజీర్ణ వ్యాధి వచ్చినప్పటికీ కూడా అజీర్ణ వ్యాధి రావటానికి ఎన్ని మాటలు ఎవరెవరు ఎంత యజ్ఞం చేశారు. ఇదొకటే, శ్వేతకి చేసిన యజ్ఞం ఒకటేనా? ఎంతమంది యజ్ఞాలు చేశారు? చేస్తూనే ఉన్నారు కదా. అప్పుడంతా అజీర్ణ వ్యాధి రాలేదా? ఇప్పుడు కావలసిగా వచ్చింది. కావలసిగా తన్ను తానే కించపరుచుకొని, తన్ను తానే అవమానపరుచుకొని ఇక్కడ కావలసిగా వచ్చాడు వీళ్లను ప్రసాదించటానికి. వీళ్ళకి ఇది మానవలోకానికి తీసుకొచ్చి ఇవ్వటాని కోసం ఈ ఆయుధాలంతా కూడా. ఇదొక పెద్ద నాటకం ఆడాడు వరుణదేవుడు. అలాగే ఇప్పుడే ఇస్తున్నాను, తీసుకో. గాంధీవం కీర్తిని పెంచుతుంది. దీనికి వినాశం లేదు. ఇతరులు ప్రయోగించిన శస్త్రాలకు, అస్త్రాలకు ఇది నాశనం కాదు, వాటినే నాశనం చేస్తుంది. అన్ని ధనస్సుల కంటే ఎంతో పెద్దగా ఉంటుంది. ఈ గాంధీవం 10,000 ధనస్సులతో సమానమైనది. గాంధీవాన్ని పొందటానికి ఇదంతా జరిగింది. శ్రీకృష్ణుడు మాయ అర్జునుడికి జీర్ణ వ్యాధిని కలిగించాడు. ఆయన అయింది ఇదంతా, పనంతా అయిందని. గాంధీవం తనను ధరించిన వారి దేశాన్ని వృద్ధి చేస్తుంది. చిత్ర విచిత్రమైన రంగులతో ప్రకాశిస్తూ ఉంటుంది గాంధీవం. ఎటువంటి రంధ్రాలు, పగుళ్ళు, గీతలు లేకుండా గట్టిగా ఉంటుంది గాంధీవం. అనేక వేల సంవత్సరాలు దీనిని దేవతలు, దానవులు పూజించారు. గంధర్వులు కూడా పూజించారు. అంతటి గాంధీవాన్ని, ధనస్సును అర్జునుడికి ఒకడికే ఉండేది అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ వచ్చింది అర్జునుడికి ఈ గాంధీవం. ఎట్లా వచ్చింది అంటే, అందుకే ఆ గాంధీవాన్ని చూసే తత్తరపోయారు మహారాజులందరూ కూడా. అందుకని అర్జునుడికి అంత పేరు వచ్చింది. ఈ గాంధీవం యొక్క మహిమ అత్యద్భుతమైనటువంటిది. ఆ ధనస్సు అది మోయటము కూడా కష్టమే, కానీ అర్జునుడికి అది సులభం. భుజాలు చూలట ఆయనకు. అంత పెద్ద గాంధీవాన్ని మోసాడు. అప్పుడు ఆనందమైంది. లేకపోతే ఆ భుజం ఉందే, అది తట్టుకోలేదట. భుజం తట్టుకునేటువంటిది కావాలి దానికి. అక్షయ తూణీరాలను ఒకటొకటిగా తీస్తూ ఉంటే అక్షయ తూణీరాలు. ఆ తూణీరాలను ఒకటొకటిగా తీస్తుంటే ఇంకోటి పుడుతుంది. ఇదంతా అగ్నిదేవుడు ప్రసాదించాడు. రథంచ
దివ్యాశ్వయుజం కపి ప్రవర కేతనం. దివ్యమైనటువంటి రథం ప్రసాదించాడు. ఆ రథం దివ్య అశ్వాలతో, పతాకంపై కపిరాజు హనుమంతుడి చిత్రం ధరించి రెపరెపలాడుతూ దివ్యకాంతులతో వెలిగిపోతూ ఉన్నది. హనుమంతుడు ఉండేటువంటి రథం, ఒక పతాకం, అటువంటి రథము, అటువంటి ధ్వజం హనుమాన్ ధ్వజము, గుర్రాలు అటువంటివే. అత్యద్భుతమైనటువంటి రథం అది. ఆ గుర్రాలు గంధర్వ దేశంలో పుట్టినవి, తెల్లగా అర్జునుడు కోరినట్లుగా ఉన్నాయి. ఆ గుర్రాలు తెల్లగా ఉన్నాయట. మనోవాయు వేగాలు కలిగి ఉన్నాయి, మనస్సుతో పరిగెత్తేటువంటి వేగాలు ఉన్నాయట. ఆ రథం యుద్ధానికి అవసరమైన సామగ్రితో నిండి ఉంది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అక్షయ తూణీరమే ఉండేటప్పుడు ఇంకేమిటి అంటే తీసిన కొద్దీ వస్తాయి బాణాలు. దేవదానవులు అన్నీ ఉన్నాయి అక్కడ. దేవదానవులు కూడా జయించలేనిదై ఉంది అటువంటి రథం. అది దివ్యమైన కాంతులతో వెలిగిపోతుంది. చూడటానికి సాధారణంగా ఉంది, ఎందుకంటే ముందు శత్రువులకి అంతగా కనపడకూడదు కదా, ఆ విధంగా ఉంది రథం. కానీ ఇటువంటి గొప్ప రథం ఇది, గొప్ప ధ్వనిని కలిగి ఉంది. దానిపై రత్నాలు పొదగబడి ఉన్నాయి. దానిని విశ్వకర్మ తన తపశ్శక్తితో నిర్మించాడు. దాని రూపం వర్ణనాతీతంగా ఉంది. అసలు ఆ రథాన్ని చూస్తూనే కళ్ళు పోతాయి, శత్రువులకి కళ్ళు కనపడవు. ఆ రథం యొక్క ఆ ప్రతిబింబము, దాని మీద పడేటువంటి సూర్యుడి వెలుతుర, ఆ చుట్టూ పొదగబడినటువంటి రత్నాలు కాంతులతో చుట్టూ ఉండేవాళ్ళ యొక్క కళ్ళు పోతాయి. ఎదురుగా వచ్చినటువంటి శత్రువులు ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతాడు. ఎక్కడ ఉన్నాడో, అర్జునుడు ఎక్కడున్నాడో తెలియదు, రథం ఎక్కడుందో తెలియదు. అంత కాంతులు వెదజల్లుతూ ఉంటాయట. అటువంటి రథం ఎవరి దగ్గర లేదు, ఈయన దగ్గర మాత్రమే ఉంది. ముందు వచ్చేటువంటి శత్రువులు అటువంటి రథాన్ని పొందాడు, గాంధీవాన్ని పొందాడు, అక్షయ తూణీరాన్ని పొందాడు. పూర్వం చంద్రుడు ఆ రథాన్ని ఎక్కి దానవులను జయించాడు. ఇంద్రధనస్సులాగా ప్రకాశిస్తున్న ఆ శ్రేష్టమైన రథం వద్దకు కృష్ణార్జునుడు వెళ్ళారు. తాపనీయ సురుచిరా ధ్వజవ్యష్టిరనుత్తమా తస్యాం తు వానరో దివ్యః సింహ శార్దూల కేతనః. ఆ రథం యొక్క ధ్వజదండం అందంగా ఉంది, బంగారంతో నిర్మించబడింది. దానిపై సింహ శార్దూలాల వంటి సమానమైన ఆకారం గల వానరుడొకడు కూర్చొని ఉన్నాడు. వానరుడొకడు అంటే మన హనుమంతుడు. శత్రువులను నాశనం చేయటానికై వారి మీదకు ఉరకటానికి సంసిద్ధంగా ఉన్నాడు వానరుడు. ఆ ధ్వజంపై వివిధ రకాల భయంకర జంతువులు కూడా ఉన్నాయి. ఆ రథంపై అన్ని విధాలుగా ఉన్నాయట. జంతువులు ఎట్లా ఉన్నాయంటే, ఆ జంతువుకు ఆజ్ఞ ఇస్తే అది జీవం వచ్చి పరిగెత్తిపోతుంది. పైన ధ్వజంలో ఉండిన స్వామి కూడా చెప్పింటే పరిగెత్తి వచ్చినేమో, అర్జునుడికి సహాయం చేసినేమో. ఆ రథం చుట్టూ అట్లే ఉన్నాయి. ఎన్ని జంతువులు ఉన్నాయో చెప్పలేనట్టు జంతువులు. అన్ని జంతువులకు ఇట్లా ఆజ్ఞ ఇస్తే జంతువులే చాలట శత్రువుల మీద పడటానికి, జీవం వచ్చేస్తుందట. ఎంత బాగుంటుంది కదా. అటువంటి కారు మన దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో. వాటి శబ్దం వింటే శత్రు సైనికులు ప్రాణాలు పైనుంచి పైకి ఎగిరిపోతాయట. అంత శబ్దమట. ఆ రథము కూడా శబ్దం చేస్తుంది. ఆ రథము చుట్టే ఉండేటువంటి ప్రాణులు, చిత్రాలు అట్లా శబ్దం చేస్తాయట. రథం యొక్క చక్రంలోనూ కూడా వేరువేరే ప్రాణులు ఉన్నాయట, క్రూరమైనటువంటి ప్రాణులు. దానికి జీవం వచ్చినట్టుగానే ఉన్నాయట, అంతే. కానీ విశ్వకర్మ చెక్కబడింది అవన్నీ కూడా.
అది ఒక్క పని తలుచుకుంటే యజమాని, రథం మీద కూర్చున్నటువంటి యజమాని అంటే అర్జునుడు, ఏ సింహమా పరిగెత్తు ఉంటే అన్ని సింహాలు పరిగెత్తిపోతాయి, ఏ పులులా పడండి అంటే అన్ని పులులు పడిపోతాయి, ఏ సర్పాల దాడి చేయండి అంటే దాడి చేస్తా. ఆ రథం అటువంటిది, దానికి అటువంటి శక్తి ఉంది. మంత్రశక్తి కాదు, అది కేవలం పరమాత్ముడు ఇచ్చినటువంటి ఒక అనుగ్రహం రథం. ఆ రథం రకరకాల జెండాలతో ప్రకాశిస్తుంది. ఒక జెండా కాదు, వెబ్గయార్స్, రకరకాల జెండాలు, ఏ చోటకి ఆ చోటకి ఆ జెండాలు. అర్జునుడు దానిని ప్రదక్షిణం చేసి దేవతలకు నమస్కారం చేశాడు. చూసారా, వేరే వాడైంటే చక్కని వాకిలు తీసుకొని ఎక్కేవాడు, దానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఆరతిచ్చి వెళ్ళాడు, పైకి ఎక్కాడు. మన వాళ్ళైతే డ్రైవింగ్ చేసుకొని వస్తానని ఎక్కేవాళ్ళు, అందుకని యాక్సిడెంట్ అంత అయ్యేది. అసలు ఎక్కకూడదు, నిమ్మ పండ్లు పెట్టి దానికి పూజ చేయించి ఎక్కాలి. అంతవరకు మనం తీసుకోకూడదు, యజమాని అయినవాడు అంతవరకు ఆ డ్రైవరే తీసుకో ఉండాలి. యజమాని తీసుకోవాలంటే ఇవన్నీ చేయాలి. కవచం, ఖడ్గం, వేళ్లకు తొడుగులు ధరించి, మాటిమాటికి వేళ్లకు తొడుగులు అని మనం చాలా పరిచయం చెప్పుకున్నాం. అంటే అర్జునుడు యొక్క వేళ్ళు ఎంత పెద్దవో యోచన చేయండి. ఆయన ఎట్లా అన్నం తింటాడో తెలీదు, నాకు మాత్రం తెలీదు. దివ్య విమానాన్ని ఎక్కినట్లుగా ఆ రథాన్ని ఎక్కాడు. పూర్వం ఆ గాంధీవాన్ని బ్రహ్మదేవుడే నిర్మించాడు. అందుకని బ్రహ్మదేవుడి యొక్క ఆ నిర్మాణం ఆయనదే సృష్టి. అది దాన్ని ఇప్పుడు అర్జునుడు పొందాడు. అగ్నిదేవుడి ఎదురుగా, అంటే అగ్నిదేవుడు ఇచ్చినటువంటి రథం అది. మొత్తం అగ్నిదేవుడే దాంట్లో ఉన్నాడు. ఆ ధనస్సుకు అర్జునుడు నారి బిగించాడు, కట్టాడు. అప్పుడు భయంకరమైనటువంటి శబ్దం పుట్టింది. ఆ పుట్టిన శబ్దాన్ని విని ప్రాణుల మనస్సులు కలత చెందాయి. క్రూరమైనటువంటి ప్రాణులు ఉన్నాయి కదా, అవన్నీ కలత చెందాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దమని. అలా అర్జునుడు అగ్నిదేవుడికి సహాయం చేయటానికై దివ్యరథాన్ని పొందాడు, అక్షయ తూణీరాన్ని పొందాడు, గాంధీవాన్ని పొందాడు. సంతోషిస్తూ సర్వసమర్థుడై నిలిచాడు. తర్వాత అగ్నిదేవుడు శ్రీకృష్ణుడికి చక్రాన్ని ఇచ్చాడు. అది వజ్రంతో సమానమైన బలం కలిగి ఉంది, మధ్య బలం కలిగి ఉంది, నాభి ఉన్నది. ఆ చక్రాన్ని శ్రీకృష్ణుడు అందుకొని సమర్థుడయ్యాడు. అగ్నిదేవుడు ఆయన్ను చూసి, కృష్ణ, నువ్వు అమానుషులైన రాక్షసులను సంహరిస్తావు, పిశాచాలు, నాగులు, దైత్యులు, దేవతలు నువ్వు యుద్ధంలో గెలుస్తావు, దుష్టులను సంహరించి సర్వశ్రేష్ఠుడు అవుతావు. క్షిప్తం క్షిప్తం రణే చైతత్ త్వయా మాధవ శత్రుషు హత్వా ప్రతిహతం సంఖ్యే పాణిమేష్యతి తే పునః పాణిమేష్యతి తే పునః. ఓ మాధవ, యుద్ధంలో నువ్వు ఈ చక్రాన్ని నీ శత్రువులపై విసిరినప్పుడల్లా ఇది శత్రువులను చంపి తిరిగి నీ చేతిలోకి వస్తుంది అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.